ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇందిరాగాంధీ టైంలో మొదలైన దుర్మార్గపు చర్యలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితి బాగా దిగజారింది. అసలు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. ఇందుకోసమే 2024 ఎన్నికల్లో 400 సీట్లు కావాలని దేశ ప్రజలను అడిగారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏమిటి? మనుధర్మాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. ఎక్కువ శాతం మంది ప్రజలకు మతం మత్తు కారణంగా పొంచి ఉన్న ప్రమాదం సరిగా అర్థం కాలేదు. కానీ గణనీయమైన సంఖ్యలో ప్రజలు అర్థం చేసుకుని బీజేపీని మెజారిటీకి 30 సీట్ల దూరంలో నిలబెట్టారు. 60-70 సీట్ల దూరంలో నిలబెట్టి ఉంటే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బాగా తగ్గిపోయేవి. పైకి 400 అని ఎంతగా రొదపెట్టినా వాస్తవ పరిస్థితి మోదీ షాలకు తెలుసు. 10 ఏళ్లుగా చేసిన దోపిడీ వల్ల, అరాచకం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం అర్థమయ్యాకనే చంద్రబాబును బలవంతంగా పొత్తులోకి దింపారు. తప్పుడు కేసులో చంద్రబాబును జైలుకు పంపకపోయి ఉంటే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు అన్న ప్రశ్నే తలెత్తి ఉండేది కాదు. ఈవెన్ జనసేనతో కూడా పొత్తు ఉండకపోయేది. జగన్ మీద ఉప్పెనలా తిరగబడుతున్న ప్రజలు చంద్రబాబు వైపు ఎంతో ఆశతో ఎదురుచూశారు. ఇది గ్రహించిన మోదీ షాలు చెత్త కేసులో బాబును జైలుకు పంపేలా చేశారు. పొత్తుకు ఒప్పుకుంటేనే బెయిల్ అనే పరిస్థితిని తీసుకువచ్చారు. చివరకు మోదీ షాలు అంచనా వేసుకున్నదే నిజమైంది. చంద్రబాబు వల్లే కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అయితే ఈ పరిస్థితి ఆంధ్రులకు పెద్ద వరంలా మారింది. ఎడారిలో గొంతు ఎండిపోయినప్పుడు ఒయాసిస్సు కనబడితే కలిగినంత ఆనందం ఇది. దొరికిన చోటల్లా అప్పులు చేసి జగన్ ఆంధ్ర నెత్తిన రాయి వేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ ఎంపీల మీద ఆధారపడడం అద్భుతంగా కలిసి వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకుంటూ అమరావతికి, పోలవరానికి నిధులు సాధించగలిగారు. రాష్ట్రంలో జగన్ గ్యాంగ్ దోపిడీకి అడ్డుకట్ట పడడంతో పాటు కేంద్రం నుంచి నిధులు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా కొంత కుదుటపడింది. మంత్రం వేసినట్లు టంచనగా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం వల్ల రాష్ట్రాలకు అనేక రకాలుగా మంచిది. సింగిల్ పార్టీకి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ గట్టి పోరాటం చేయడం వల్లే బీజేపీకి 50 సీట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్కు పెరిగాయి. మోదీకి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా రాహుల్ గాంధీ ఎదిగాడు. ఎవరెన్ని నిందలు వేసినా, అడ్డగోలుగా మాట్లాడినా రాహుల్ ఈ దేశాన్ని కాపాడాడని చెప్పాలి. ఆయన ప్రయత్నం వల్లే బీజేపీకి మెజార్టీ తగ్గి ఆంధ్ర ఎంపీల మీద ఆధారపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు చాలా అన్యాయం చేసినప్పటికీ ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీ వల్ల మాత్రం చెప్పలేనంత మేలు కలుగుతోంది. అటు ఇండియా మరో రష్యాలాగా నియంతృత్వ దేశంగా మారకుండా చూశాడు. మతోన్మాదుల రంకెలను కొంతవరకు కట్టడి చేయగలిగాడు. ఇప్పుడు కూడా రాహుల్ విస్పష్టంగా చెప్తున్నాడు. జార్ఖండ్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయంపై కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇది రాజ్యాంగానికి, మనుధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని, దీనికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పాడు. 1949, 1950లో రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చినప్పటికీ దీని వెనుక వేల సంవత్సరాల ఐడియాలజీ ఉందని చెప్పాడు. బుద్ధుడు, గురునానక్, అంబేద్కర్ సహా ఎంతోమంది మహనీయుల భావజాలం మన రాజ్యాంగంలో ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఈ దేశ ప్రజల ముందున్న అతి ముఖ్యమైన టాస్క్ అని సూచించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చెరబట్టి వాటి స్వతంత్రతను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ప్రోగ్రెసివ్ ఐడియాలజీకి, రిగ్రెసివ్ ఐడియాలజీకి మధ్య సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది. అంబేద్కర్ కారణంగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ రాజ్యాంగం రూపంలో కొలువుదీరింది. దీన్ని భరించలేని, సహించలేని రిగ్రెసివ్ ఐడియాలజీ రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి అనేక ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. దీన్ని రాహుల్ గాంధీ ప్రతిఘటిస్తున్నాడు. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ మనుస్మృతి అని ఘంటాపథంగా చెప్తున్నాడు. ఈ దేశంలో మరే నాయకుడు కూడా ఇంత ధీటుగా మోదీని విమర్శించలేకపోతున్నాడు. శభాష్ రాహుల్ గాంధీ, నువ్వు ఈ దేశ ప్రజల్లో ఆశలు చిగురించేలా చేశావు. ఇండియా ఇక నియంతృత్వపు ఉక్కు సంఖ్యలలోకి పోదనే నమ్మకాన్ని కలిగించావు. ఇన్ని విషయాలను చెప్పడానికి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఒక పిటిషన్ కారణం. ఇందులో భాగంగా రాజ్యాంగంలో ఉన్న సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలపై జడ్జీలు అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యానాలు ప్రజాస్వామికవాదులకు ఊరటనిస్తున్నాయి. ఈ దేశం లౌకిక దేశంగా ఉండకూడదని మీరు కోరుకుంటున్నారా అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పిటిషనర్ను అడిగారు. లౌకిక దేశం ఉండకూడదు అని తాము చెప్పట్లేదని,
42వ రాజ్యాంగ సవరణను మాత్రమే ప్రశ్నిస్తున్నామని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు. ఇండియాలో సోషలిస్ట్ అనే పదాన్ని అందరికీ సమాన అవకాశాలు కల్పించడమనే అర్థంలో రాజ్యాంగంలో పొందుపరిచారని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. దీని ప్రకారం సవరించిన రాజ్యాంగ పీఠిక లేదా ప్రియాంబుల్ ఇండియాను సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పేర్కొంది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశమని చెప్పింది. సోషలిస్ట్ అనే పదానికి సామాజికంగా ఆర్థికంగా ప్రజలకు న్యాయం చేయడం, సంపదలో అవకాశాలను అందించడంలో అసమానతలను తగ్గించడం అనే అర్థాన్ని ఇచ్చింది. దేశ పౌరులందరూ ప్రాథమిక అవసరాలకు వనరులకు యాక్సెస్ పొందగలగాలి అని పేర్కొంది. అలాగే ఆర్టికల్ 25 మత స్వాతంత్రాన్ని ఇచ్చింది. ప్రతి సిటిజన్ తనకు నచ్చిన మతాన్ని పాటించవచ్చని పేర్కొంది. ఈ సోషలిస్టు సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్వహణలో భాగమని ఎన్నో తీర్పులు వెల్లడించాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు సెక్యులర్ పదాలను తొలగించాలని వేసిన పిఐఎల్ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యానం చేసింది. మాజీ ఎంపీ బీజేపీ నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి, బలరాం సింగ్ అనే ఇద్దరు ఈ పిఐఎల్ను దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేశారు. ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మత ఉన్మాదం అంతరించాలి, సైంటిఫిక్ థింకింగ్ పెరగాలి, అదానీ అంబానీ లాంటి ఓలిగార్చుల జాడ్యం వదిలిపోవాలి, అన్ని వర్గాలకు అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలి, నచ్చని రాష్ట్రాలను సమూహాలను నాశనం చేసే పరిస్థితి తలెత్తకూడదు.